వందనం అభివందనం. ప్రస్తుతానికి 60 క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. చేస్తున్న పేపర్ 2017. సో ఇక మొదలెడదామా. 61 విత్ రిఫర్స్ టు నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? టు బి ఫ్రాంక్ నాకేం తెలియదు, వెయిట్ చేద్దాం. అండర్ ఎన్ఎస్క్యూఎఫ్ లెర్నర్ కెన్ acquire the certification for a competency only through formal learning. ఇది తేడా కొడుతుంది. an outcome expected from the implementation of NSQ is the mobility between the vocational and general education. బుక్కిష్లో ఉంది కరెక్టే, ఇక్కడ ఓన్లీ ఉంది, ఎందుకు తీసేస్తున్నా. ఐల్ గో ఫర్ 2 ఓన్లీ. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో బాంబే, అంతే. నెక్స్ట్ 62 in the context of Indian history the principle of diarchy. In the context of Indian history the principle of diarchy refers to రెండు గవర్నమెంట్లో ప్రొవిన్స్లో డివిజన్ ఆఫ్ సెంట్రల్ లెజిస్లేచర్ ఇన్ 2 houses తీసాయి, అది బైకామరల్ లెజిస్లేచర్. ఇంట్రడక్షన్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్, దట్ ఈస్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, తీసాయి, అది డివల్యూషన్ ఆఫ్ పవర్స్. హ్యావింగ్ 2 sets of rulers, one in London and another in Delhi, తీసాయి. డివిజన్ సబ్జెక్ట్ డెలిగేటెడ్ టు ప్రొవిన్స్ ఇంటూ 2 categories. డి ఇంకేస్ తెలియపోయింది చూడండి, సబ్జెక్ట్ డెలిగేటెడ్ టు ప్రొవిన్సెస్ ఇంటూ 2 categories. డివిజన్ ఆఫ్ ద ఏ అండ్ డి, అదిరా. డి కొంచెం మోర్ బుక్కిష్ గా ఉంది. డెలిగేటెడ్ కాపీడ్, అది డెలిగేటెడ్ టు ప్రొవిన్సెస్ ఇంటూ 2 categories. బుక్కిష్ నాలెడ్జ్. మళ్ళీ మన శ్రీనాథన్ మోస్ట్ ఫేవరెట్ వెపన్ స్టార్టింగ్, మా శ్రీనాథన్ మోస్ట్ ఫేవరెట్ వెపన్ అది. 63 కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేషనల్ కెరీర్ సర్వీస్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, పాస్ చేయండి, సొంత బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత చూడండి. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ నావిగేటింగ్ యువర్ ఓన్ మైండ్ సెట్, స్ట్రాటజీ, ఎవ్రీథింగ్. 63 కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నేషనల్ కెరీర్ సర్వీస్. ఎవరైనా చదివారో నేనే చదవలేదు, బట్ స్టిల్ వెయిట్ చేద్దాం. నేషనల్ కెరీర్ సర్వీస్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిపిఐఐటి. ఎందుకు తేడా కొడుతుంది, డిపార్ట్మెంట్ యూజువల్లీ రాంగ్ ఉంటాయి. డిఓపిటియా, ఓకే. National Career Service has been launched in a mission mode to improve the employment opportunities to uneducated youth of the country. అయ్యిండొచ్చు, I'll go for 2 only. 63 అఫీషియల్ ఆన్సర్ ఢిల్లీ అంట, అది కూడా అవ్వలేదంట. ఇంకెందుకే ఏ క్వశ్చన్ ఇచ్చాడు. National Career Service has been launched in a mission mode to improve the employment opportunities to uneducated youth అంట. Educated unemployed youth. Educated unemployed youth. సో అది నేషనల్ కెరియర్ సర్వీస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే. సో ఇప్పుడు మనకి అది ఇచ్చిన ఆన్సర్ తప్పు కాబట్టి ఇది అది. నిన్నటి మీద ఈవేళ మనం కొంచెం బెటర్ అయ్యాం, ఇది మన యాపిల్ యూజ్ చేయడంలో. సో వేరే మిత్రుల నుంచి మళ్ళీ బెత్తాయించాం సెల్ఫ్ రికార్డింగ్ ఉండడం కోసం. సో ఎక్కువ టైం పట్టి 10 minutesతో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా పోయింది. సో అన్న అది 64D అంట, 63D అంట, అనిసే కరెక్ట్ అవ్వదు. సో ఇంకేం చిన్న దేవుడికి అర్పించిన క్వశ్చన్ అది. ఒకటి నీకు ఇంకోటి నాకు అన్నట్టు కొన్ని దేవుడికి వెళ్తాయి. 64 విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టర్మ్ స్కీమ్ ఫర్ సస్టైనబుల్ ఆఫ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్. ఎవరు చదువుకోడు ఇది. నెక్స్ట్, ఇట్ ఇస్ ప్రొసీజర్ ఫర్ కన్సిడరింగ్ ఎకాలజికల్ సస్టైనబుల్ స్ట్రక్చరింగ్ ఆఫ్ స్ట్రెస్డ్ అసెట్స్. Procedure for considering ecological costs of developmental schemes formulated by the generic government. Bookish ke ledu. It is a scheme of RBI. RBI ko schemes untayi for reworking the financial structure of big corporate entities facing genuine difficulties. RBI banking cheskuntundi, big corporates enduku cheskuntundi. It is a disinvestment plan of the government regarding okay, of the government regarding central CPSUs, scheme for sustainable structuring of stressed assets. అయ్యిండొచ్చు. It is an important provision in these insolvency and bankruptcy code recently implemented by scheme for sustainable structuring of stressed assets. Insolvency and bankruptcy code, stressed assets, అది బ్యాంక్ సంబంధించింది ఏదో. బ్యాంక్ సంబంధించింది ఎవరు చూసుకుంటారు మరి? ఆర్బీఐ. సో బీదీ కూడా స్ట్రెస్ అసెట్స్ ఎవరు ఉంటాయి? ఫేసింగ్ జెన్యూన్ డిఫికల్టీస్. ఇంత జెన్యూన్ ఇచ్చిండు. యా అంటే చూడు, ఏం చేయలేకపోతున్నా, అయిపోతే అన్ని దగ్గరే ఉన్నాయి. సో చూసుకోవాలి కాబట్టి బ్యాంక్ వెళ్తున్నాం మళ్ళీ. అంటే మళ్ళీ ఇంకొక చదువు. స్ట్రెస్ అసెట్స్ యూజువల్ బ్యాంక్స్ ఉంటాయి, ఎన్పిఎస్ ఇవన్నీ అసెట్స్. ఏదైనా డి ఇన్సూరెన్స్ బ్యాకరేజ్ కూడా, అది కూడా కార్పొరేట్ కంపెనీస్ సంబంధించింది. బి ఒకటి ఫస్ట్ లో అఫీషియల్స్ కూడా బిఏ. ఫస్ట్ లో ఫార్ములేటెడ్ బై, ఓకే, అండ్ డి లో ఇంప్లిమెంటెడ్ బై అంటూ. It is. సో
ఇట్ ఈజ్ ఏ అంటే 3 దగ్గరలో ఏదో ఉందంటారా మరి ఇక్కడ లేదు లేదు ఇట్ ఈస్ ఎ స్కీమ్ ఆఫ్ ఆర్బీఐ యూజువల్ ఇంకా బ్యాంక్స్ కాబట్టి కొన్నిసార్లు ఏం చేయలేం. కొన్నిసార్లు నాకు బీ తప్పు అనిపించిన స్టార్టింగ్ లో మళ్ళీ వచ్చి ఉన్న వర్స్ ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి. సో అందుకని పెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ 65 కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. CCAC ఓకే CCAC టు రిడ్యూస్ షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్స్ ఈజ్ ఎ యూనిక్ ఇనిషియేటివ్. G20 యూజువల్ ఆర్గనైజ్ తప్పిస్తాడు. CCAC ఫోకస్ ఆన్ మీథేన్ బ్లాక్ కార్బన్ అండ్ హైడ్రోకార్బన్స్ అన్న ఓన్లీ అనలేదు కదా, సో అయి ఉండొచ్చు. ఐల్ గో ఫర్ B2 ఓన్లీ. 65 ఆప్షన్స్ కూడా B అంతే. ఏంద్రా ఓకే బి అంతే కదా. G20 యూజువల్ ఆర్గనైజ్ తప్పిస్తాడు. సో మీరు చూడండి, ఒక 10 ఆర్గనైజేషన్ ఇచ్చాడు పేపర్లో, ఒక 8 సార్లు పోతాయి అంటే 8 సార్లు మీకు కరెక్ట్ అయిపోతుంది. అట్లీస్ట్ 6 సార్లు కరెక్ట్ అయినా సరే 12, 4 మార్కులు తీసుకోవచ్చు కదా, పండగ చేసుకోవచ్చు కదా. 8, 19 మార్కులు ఒకసారి. నెక్స్ట్ 66 విత్ రిఫరెన్స్ టు ఇండియన్ ఓషన్ డైపోల్. Sometimes mentioned in news while forecasting Indian monsoon, which of the following statements are correct? IOD phenomena is characterized by a difference in sea surface temperature between tropical and western Indian Ocean. Tropical western Indian Ocean and tropical Asian Ocean. Correct. Knowledge. In IOD phenomena can influence in El Nino's impact on the monsoon. Influence and influence direct indirect alagane cheyochu. So I'll go for C. Knowledge. బై ఐఎమ్ గోయింగ్ బాంబే. Ray 66 బాంబే కరెక్ట్. ఇండియన్ ఓషన్ మధ్యలో ఉంటారు కానీ అవును ఇండియన్ ఓషన్ కి పసిఫిక్ ఓషన్ మధ్యలో ఎందుకు ఉంటారు? పసిఫికేషన్. ఇంకొకటి వెస్ట్రన్ దిస్ ఈస్ వెరీ సిల్లీ మిస్టేక్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సర్వీస్ పసిఫిక్ విషయం కూడా మర్చిపోయాను. డైరెక్షన్ రాంగ్. వెస్ట్రన్ ఈస్టర్న్ అది యూజువల్లీ మనం డైరెక్షన్స్ రిజువల్ రాంగ్ ఇస్తారంట, డైరెక్షన్స్ తప్పిస్తారంట. ఇంకోటి బాయ్ అంట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫోకస్. వెర్ ఇస్ యర్ ఫోకస్ మ్యాన్, వెర్ ఇస్ యర్ ఫోకస్? 2 గంటలు కూర్చొని చదవాలా? ఏం చేస్తున్నావు? ఫోన్ రావడం వల్ల నేను కొంచెం డైవర్ట్ అయ్యాను. అది అందుకనే ఫోన్ సైలెంట్ గా పెట్టుకోవాలి, లేదంటే ఇలా తప్పులు అవుతాయి. నెక్స్ట్ 67 ఇఫ్ యూ వాంట్ టు సీ గారియల్స్ in their natural habitat, which one of the following is the best place to visit? Gharials, ఇది ఫ్రెష్ వాటర్ క్రొకడైల్, ఇది యమునా గంగా ఉంటుంది. బీదర్కనిక మ్యాంగ్రోవ్స్ తీసేయాలి. చంబల్ రవర్ అయి ఉండొచ్చు. పులికాట్ లేక్ తీసేయాలి. తీసే బి. నాలెడ్జ్. ఇది 67 అఫిషియల్స్ కూడా బాంబేనే. సో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మీకు. ఇన్కేస్ స్పీసీస్ మళ్ళీ చెప్తున్నా, ఇన్వెస్ట్ 22 స్పీసీస్ ఉన్నాయి అఫిషియల్ వెబ్సైట్, అది చూసుకుని టార్గెట్ స్పీసెస్ వాటి గురించి మినిమం చదువుకోండి. అందులో డేటా ఉంది, క్వశ్చన్ అందులోనే వచ్చేస్తాయి. 68 కన్సిడర్ ది ఫాలోయింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం. ఏదో ఉంది ఇది. ఇనాగ్రల్ ఐఓఎన్ఎస్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా in 2015 ఇయర్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఇది తేడా కొడుతుంది. ఇండియా ఐఓఎన్ఎస్ ఇస్ వాలంటరీ ఇనిషియేటివ్ దట్ సీక్స్ టు ఇంక్రీజ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అమంగ్ నేవీస్ ఆఫ్ లిటోరల్ బుక్ ఇష్యూ. ఇండియన్ ఓషన్ రీజన్ అయ్యి ఉండొచ్చు. సో ఐల్ గో ఫర్ 2 ఓన్లీ, ఎందుకంటే చైర్మన్షిప్ హెల్డ్ ఇన్ ఇయర్ అన్ని తప్పు ఉండొచ్చు అనుకుంటే 2కి వెళ్తున్నా. టు బి ఫ్రాంక్ నాకు తెలుసా తెలియనప్పుడు ట్రిక్ అప్లై చేయాలి. బోత్ యూజువల్ ఉండవు, ఇయర్లో యూజువల్ రాంగ్ ఉండొచ్చు. సో ఏదో తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ద రిస్క్. అఫిషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో బి. సో యూ టేక్ ద రిస్క్, వర్త్ ఇట్. The painting of Bodhisattva Padmapani. The painting of Bodhisattva Padmapani is one of the most famous and often illustrated painting at Bodhisattva. అజంతా, బాదామి, బాగు, ఎల్లోరా. మీకేం తెలియకపోతే మోస్ట్ ఫేమస్ అజంతా. అఫీషియల్ ఆన్సర్స్ కూడా ఏ అంతే కదా. మోస్ట్ ఫేమస్, పాపులర్, ఫేమస్ ఏం తెలియకపోతే పట్టండి హిస్టరీలో. సో అజంతా ఎల్లోరాలో అజంతా మోస్ట్ పాపులర్. ఎస్, అజంతా ఈజ్ మోస్ట్ ఫేమస్. 70 అగైన్ ఓకే. చాలీహా సాహిబ్ ఫెస్టివల్ పేరు కూడా తెలియదు. నందారాజ్ జాట్ యాత్ర తెలియదు. వారీ వార్కరీ అనేది తెలిసి మహారాష్ట్ర అని తెలుసు. సంతాల్స్ అయితే కాదనుకుంటున్నా. నందారాజ్ జాట్ యాత్ర అది కూడా నాకు తెలియదు. టు బి ఫ్రాంక్ అది జాట్స్ యూజువల్లీ హర్యానా అక్కడ ఉంటారు, బట్ నందారాజ్ జాట్ యాత్ర
నీకేం తెలుసా? తెలీదు. తెలియనప్పుడు ఏంటి 3-2కి వెళ్ళాలి. బట్ ఇక్కడ నాకు తేడా కొడుతుంది కాబట్టి నేను ఇన్స్టింక్ట్ ఫాలో అవుతా. ఏదో 1 అయితే వెళ్తా. ఓన్లీ లైక్ టు బి ఫ్రాంక్ ఏదో ఓన్లీ 1 పేరుకి వెళ్తా అఫీషియల్ దాంట్లో. నేను అందరా జాట్ యాత్ర అనేది గోన్స్ కాదేమనుకుంటున్నా. బట్ ఇది ఏకి వెళ్తున్నా. ఏ అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇట్లా స్వాప్ చేస్తాడు, లేకపోతే ఒకటే ఇస్తుండు ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ పేర్స్ లో. యూజువల్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ యూజువల్లీ 15, 16, 17 లో వర్కౌట్ అయింది. అంటే నేనైతే 3-2 పెట్టేవాడిని అప్పట్లో. ఇక్కడైతే ఇన్స్టింక్ట్ ద్వారా ఎలిమెంట్ చేస్తా. బట్ యూజువల్లీ దే ఆర్ గోయింగ్ ఫర్ దట్. బట్ ఈ మధ్య లేటెస్ట్ వర్షన్ లో ఇంకేంటో చూడాలి. యా, సో 10 క్వశ్చన్లు అయితే అయిపోయామ్మా. చెప్పండి అన్న, మీకు ఇది తెలుసా తెలియదా ఎట్లా? సో ఇలాంటి ఏం చేయలేము, అదే కొన్ని అంతే. సో మళ్ళీ వచ్చే 10 క్వశ్చన్లు మళ్ళీ కలిసి